ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు. గడిచినటువంటి కాన్వకేషన్ నుంచి ఈ కాన్వకేషన్ వరకు తన బలమైన హస్తముల్లో మనల్ని కాచి కాపాడుతున్నటువంటి ఆ దేవాది దేవునికి మనమందరము కూడా కృతజ్ఞత కలిగినటువంటి హృదయముతో ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం తల వంచినట్లయితే ఒక్క నిమిషము అందరం కూడా ఆయన నడిపింపు కోసం ప్రార్థన చేద్దాం. ఆయనే మాట్లాడాలని, ఆయన మాట్లాడితే మనకు మేలని, ఆయన మాటలలో జీవముందని, ఆ జీవము మనలను ఉజ్జీవింపచేయునని ఆయన మీద మన మనస్సు నిలిపినటువంటి వారమై 2 నిమిషాలు ప్రభువా నాతో మాట్లాడు నాయన. నీవు మాట్లాడాలి, నీవు మాట్లాడితేనే నాకు మేలు. కేవలం నీ మాటలు వినుట కొరకే ఈ ప్రాంగణంలోనికి నేను వచ్చి ఉన్నాను నాయన. మనుష్యుల మాటలు వ్యర్థం. నీవు మాట్లాడితే అది మాకు జీవమయ్యా. నీవు మాట్లాడితే అది మాకు సమాధానం ఇస్తుంది నాయన. నీవు మాట్లాడితే మేము నూతన బలము పొందుకుంటాము నాయన. నీవు మాట్లాడితే తండ్రి మాకు సమాధానం వస్తుంది నాయన. మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండకుండా ఇది ప్రభు సన్నిధిని ఎరిగి, ఆయన మాట్లాడతాడని ఎరిగి, ఆయన మాటల కొరకు కనిపెట్టాలని ఎరిగి ఒక మాట ప్రార్థన చేద్దాం. యేసయ్యా ఈ దినాన నాతో మాట్లాడు. యేసయ్యా ఈ దినాన నాతో మాట్లాడు. యేసయ్యా ఈ దినాన మా అందరితో మాట్లాడు. యేసయ్యా మమ్మల్ని బలపరచువా. మాలో ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మాలో ప్రతి ఒక్కరిని నీ పని కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అందరిని బట్టి నీకు వందనాలు. మా పరిధిలో నిన్ను మహిమపరచ కృపనిమ్మని సన్నిధిలో వేడుకొనుచున్నాను తండ్రి. నాయన నీ వాక్కుల కొరకు కనిపెట్టుకొనిచుండగా నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి వినగలిగిన చెవిని, గ్రహింపగలిగినటువంటి హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, నిలబడినటువంటి నేను నిష్ప్రయోజకమైనటువంటి నీ దాసుడను పురుగు వంటి యాకోబును గనుక అన్ని విషయాలలో నన్ను తగ్గించి సంపూర్ణముగా నీ నామాన్ని మహింపరుచుకోమని నజరేయుడు నా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతాను, నా వెనక మీరు కూడా చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక
నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధ్యానాంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితిలో ఎవరి కొరకు ఎదురు చూస్తే నూతన బలము పొందుతాం? ఆయన ఎవరు? అసలు యెహోవా అంటే ఎవరు? ఎవరికైనా తెలుసా? యెహోవా నీ జీవితంలో నీకేమై ఉన్నాడు? యెహోవాని గురించి నీవు గ్రహించినటువంటి సత్యం ఏంటి? యెహోవా ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయుల దేవుడు. హెబ్రీలో యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయుల దేవుడు. చరిత్రలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధమునకు వెళ్తారో వారి పక్షమున సైన్యములకు అధిపతిగా ఉండి ఆకాశ సైన్యములను పంపించి ఇశ్రాయేలీయుల శత్రువులను రూపుమాపుటలో, కడతీర్చుటలో, ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చుటలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి వారి దేవుడిని వారు యెహోవా లేకపోతే యావే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యహ్వే అని పిలుచుకున్నటువంటి వారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ యెహోవా అనే పదాన్ని అందరూ వాడకూడదు. అది పవిత్రమైన పదం, అది పరిశుద్ధమైనటువంటి దేవుని నామం కనుక అది అందరూ పలకకూడదు అని ఆయనను ఆరాధించుకునే క్రమంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఇచ్చినటువంటి పేరు అదోనాయ్. ఏంటది? అదోనియా, అదోనాయ్. మా ప్రభువు, నా దేవుడు అని అర్థం అన్నమాట. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు కాకుండా అన్యజనులు సైతము ఈ దేవాది దేవుని నమ్ముకోవటం ప్రారంభించారో, అందరూ కూడా ఈ దేవుణ్ణి నా దేవుడు, మా దేవుడు అని గ్రహించుట ప్రారంభించారో, ఆయనకి ఇవ్వబడినటువంటి నామము ఎలోహీం, అంటే సర్వసృష్టికర్త, సర్వసృష్టికి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరో, యెహోవా ఎవరో నీవు గ్రహించకుండా ఆయన కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎలా వస్తుంది? ముందు నీ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన లక్షణములు ఏమిటో, ఆయన అదృశ్య లక్షణాలు ఏంటో, ఆయన నీకు నీ స్థితిగతులలో ఏ రీతిగా నీకు సమాధాన కారకుడుగా ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, వీటిని గూర్చినటువంటి అవగాహన లేకుండా కేవలము దేవుని కొరకు మనం ఎదురు చూడాలి అనే భావముతో ఒకవేళ మనము ఎదురు చూసేవారమైతే మన భక్తిలో ఆసక్తి రోజు రోజుకు క్షీణించిపోయేదిగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ఎరుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఆ దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుంటావో, ఆ దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడో నువ్వు గ్రహిస్తావో, అప్పుడు దినదినము కూడా
నూతనమైనటువంటి బలాన్ని నీవు నేను పొందుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి సత్యాన్ని వాక్యపు వెలుగులో ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ దేవునికి వాక్యములో ఇవ్వబడినటువంటి పేర్లలో మొట్టమొదటిగా దేవుడు మోషేతో మాట్లాడుతూ అన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండం 6వ అధ్యాయం, నిర్గమాకాండం 6వ అధ్యాయం ఆయన అంటున్నాడు, చూడండి 2వ వచనం నుంచి చదవండి. అప్పటి వరకు దేవుడే, అప్పటి వరకు ఆయన పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మా దేవుడు. అయితే అక్కడ ఆయన నామాన్ని వాళ్ళకి వివరిస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడో, మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏమని తను ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ఆయన సర్వశక్తి గల దేవుడను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ మోషే దగ్గరికి వచ్చేసరికి మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, నేనే యెహోవాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునికి ఇవ్వబడినటువంటి నామము యెహోవా. నీవెవరైతే అబ్రహామును గురించి చదువుతున్నారో, ఇస్సాకు జీవితం గురించి ఎరిగి ఉన్నారో, యాకోబు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలులను గురించి ఆలోచన కలిగి ఉన్నారో, ఆ యాకోబు యొక్క సంతతి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వ్యాప్తి చెందారనేటువంటి సత్యాన్ని ఎరిగి ఉన్నారో, వీళ్ళందరినీ నడిపించినటువంటి ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మోషేకు తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఈ యొక్క భాగములో ఆయన చెప్తున్నాడు, ఆయన వెల్లడిపరుస్తున్నాడు, ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు తన ప్రజలకు, నేనే యెహోవాను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అంటే నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. హల్లెలూయా. ఆయన అంతము లేనటువంటి వాడు, ఆయన ఉన్నవాడు, ఆయనకు ప్రారంభము లేదు, ఆయనకు అంతము లేదు. ఆయన గూర్చి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆల్ఫా, ఆయనే మొదటివాడు. నీవున్నా నేనున్నా, నీవు లేకపోయినా నేను లేకపోయినా ఈ సర్వ సృష్టిని నిర్వహించగలిగినటువంటి వాడు, నీ బిడ్డల తరముల వరకు కూడా నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని రక్షించగలిగినటువంటి వాడు, వారిని పోషించగలిగినటువంటి వాడు, నీ నీతిని బట్టి, నీ విధేయతను బట్టి వారిని క్షమించి వారికి అండగా ఉండి వారిని ఆశీర్వదించి వారిని నిబంధన ఆశీర్వాదములు తరతరములకు ఇవ్వగలిగినటువంటి దేవాది దేవుడు ఈ యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఈ యెహోవా ఏం చేస్తాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే, ఈ యెహోవా ఏమై ఉన్నాడు, ఈ యెహోవా ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎవరంటే, ఈ యెహోవా ఎవరంటే, యెహోవా రాఫా అంటే స్వస్థపరచువాడను నేనే అని చెప్పుచున్నటువంటి దేవుడు. ఆయన ఏం చేస్తాడట, మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తాడట, మన గాయములను మాన్పుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనకు ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎవరి దగ్గరకో పరిగెడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీ దేవుడు ఎవరో నీవు ఎరగకపోతే, నీ దేవుడు ఏం చేయగలడో నీకు అర్థం కాకపోతే, మన జీవితంలో నిత్యము మనం పరుగులెట్టేటువంటి వారంగానే ఉంటాం. ఆయన ఆశ్రయించినటువంటి వారు నూతనమైనటువంటి బలమును పొందుకుంటారు, ఆయన కోసం ఎదురు చూచేటువంటి వారు నూతనమైనటువంటి బలమును పొందుకుంటారు అని చదువుకున్నట్టు మాత్రమే కానీ అనుభవపూర్వకంగా మనము గ్రహింపగలిగినటువంటి ఆ స్థితిగతుల్లోనికి మనము వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉండదు అని మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఎంతమందికి తెలుసు ఈ మాట? యెహోవా రాఫా అనేటువంటి మాట ఎంతమందికి తెలుసు? నన్ను స్వస్థపరచువాడు ఆయనే. ఈ మాటను కొద్దిగా సరిగా అర్థం చేసుకోలేని రోషము కలిగినటువంటి విశ్వాసులు, జ్ఞానులైనటువంటి వారు ఆయనే స్వస్థపరుస్తాడు కదా అని, వైద్యుడు నాకు అక్కర్లేదని, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి వారు, వాళ్ళు రోషము కలిగినటువంటి విశ్వాసులనే ప్రకటిస్తున్నాను, వారు ధైర్యం కలిగినటువంటి వారనే ప్రకటిస్తున్నాను, వారు మాదిరికరమైనటువంటి వారే అని ప్రకటిస్తున్నాను. అయినప్పటికీ కూడా రోగికి వైద్యుడు అవసరమైనటువంటి సత్యాన్ని పక్కన పెట్టేసి నన్ను స్వస్థపరచువాడు యెహోవా, నిన్ను స్వస్థపరచడానికి అనేక రీతులుగా దేవుడు తన యొక్క దూతలను పంపిస్తూ ఉంటాడు. ఆ దూతలలో ఒకడు వైద్యుడు, ఆ దూతల్లో కొంతమంది యాజకులు ఉండొచ్చు. ఎన్నో రకములుగా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. నువ్వు మనోవేదనతో ఉన్నప్పుడు నీ మానసిక స్థితి ఎరిగినటువంటి దేవుడు నీ కొరకు ఆ సమయంలో ఒక సమాధానాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి సమాధానాన్ని నీకు పంపించగలడు. యెహోవా రాఫా కేవలము శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు, కానీ నీ మనస్సులో నువ్వు కృంగినటువంటి స్థితిలో నీకు ఏది అవసరమో, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో, నీకు ఎటువంటి సమాధానం అయితే నీకు మేలో అటువంటి సమాధానాన్ని, అటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి సమాధానాన్ని నీకు ఇవ్వగలిగినటువంటి వాడు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నిన్ను స్వస్థపరచువాడు నీ గాయములను మాన్పువాడు. నీ గాయములలో, నీ బాధలో, నీ వేదనలో నీతో ఉండేటువంటి వాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి నామము యెహోవా రాఫా. నిన్ను స్వస్థపరచువాడను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనకి ఇవ్వబడినటువంటి నామములలో రెండవది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో దావీదు ప్రకటిస్తున్నటువంటి ఈ దేవునికి ఇవ్వబడినటువంటి నామం ఏంటంటే యెహోవా రోహి, యెహోవా నా కాపరి, యెహోవా నా పాస్టర్, నా పాస్టర్ గారు. కాపరి అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఇంకొక రీతిగా పాస్టర్ గారికి ఇవ్వబడి సంఘ కాపరి అంటే ఏమని పిలుస్తారు? సంఘ కాపరి అంటే ఏంటి? పాస్టర్ గారనే కదా అర్థం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోవా ఎవరు అంటే ఆయన నా కాపరి అని దావీదు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే పచ్చిక గల చోట్ల మనలను పరుండజేయువాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే ఏది మేలుకరమో, ఏది మన ప్రాణమునకు చేద తీర్చగలదో, ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఆహారము మనము భుజించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎక్కడ పచ్చిక గలదో అక్కడికి నడిపించేటువంటి వాడే కాపరి. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. ఈ మాటకు అర్థం ఏంటంటే యెహోవా రోహి. యెహోవా రోహి. రోహి అనే మాటకు అర్థం కాపరి లేకపోతే పాస్టర్ గారు అని అర్థం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడిన మాట, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాపరి ఎటువంటి కాపరి అంటే తన గొర్రెలను తను ఎరిగినటువంటి వాడు, వారి అవసరతలను ఎరిగినటువంటి వాడు. నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, నా తండ్రిని నేను ఎలాగూ ఎరుగుదునో అలాగూ నా గొర్రెలను నేను ఎరుగుదును. తండ్రి గురించి నాకు మొత్తం తెలుసు. మరలా ఆయన నన్ను పంపించినటువంటి ఉద్దేశము కూడా నాకు తెలుసు. నేనేం చేయాలో నాకు తెలుసు. నాకు ఏం చేయాలో బయలుపరిచేది నా తండ్రే. నేను తండ్రిని ఏ రీతిగా ఎరిగి ఉన్నానో, నా బిడ్డలను, నా గొర్రెలను, నాతో కలిసి నడిచేటువంటి వారిని, విశ్వాసులను, నా సంఘ బిడ్డలను నేను ఆ రీతిగా ఎరుగుదును అని ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోవా ఎవరంటే, ఈ దేవుడు ఎవరై ఉన్నాడంటే, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘర్షణ ఆయనకు తెలిసినటువంటి వాడు, నిన్ను కాపాడుతున్నటువంటి వాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన కంటి పాప వలె మనల్ని కాపాడుకుంటున్నటువంటి వాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. ఈయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే నిన్ను అనుదినము కాపాడుతున్నాడు. నీకు జరుగుతున్నటువంటి కీడులంతటి నుంచి నిన్ను తప్పించి, నీకు ఏది మేలుకరమో, నువ్వు ఎక్కడ నివసించాలో, నువ్వు ఎలా ఉంటే బాగుంటావో, చాలా సమయాల్లో మనం అనుకుంటూ ఉంటాం, నాకు వచ్చినటువంటి సమస్య ఇంకెవరికీ రాకూడదు, లేకపోతే నేను పడుతున్నటువంటి కష్టము ఎవరికీ తెలియదు, నేను ఎవరికి చెప్పినా నాకు సమాధానం దొరకదు, నా బాధ ఏందో నాకే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి కృంగుదలలో చాలామంది చేస్తున్నటువంటి తప్పులను మనం అర్థం చేసుకున్నట్లయితే, వారు తమ జీవితాలను తామే నాశనం చేసుకొనుచు తాము నిర్మించినటువంటి వాడిని వారు విస్మరించి, వారు స్వంత నిర్ణయాలతో తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వారు ఎంతోమంది. హత్యలు చేసుకున్నటువంటి వారు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు, జీవితాన్ని భ్రష్టు పట్టించుకునేటువంటి వాళ్ళు, నా జీవితం నేనే చేసుకోవాలి, ఏం చేసినా నేనే చేసుకోవాలి. నేను చేసేదంతా కరెక్టే. కోటి విద్యలు దేని కొరకంట? కూటి కొరకే. నేను బ్రతకటం కోసం ఎవరినైనా మోసం చేస్తా. నేను బ్రతికితే చాలు, ఎంతమంది నాశనం చేసినా పర్వాలేదు, ఎందుకంటే నాకు వేరే చోట సమాధానం లేదు, నా బ్రతుకే నాకు ముఖ్యం, నా బిడ్డల జీవితాలే నాకు ముఖ్యం.
నేనేం చేసినా తప్పు కాదు. ఎందుకంటే నేనేం చేసినా కానీ నా కుటుంబం కోసమే. ఏంటంట? ఎవరి కోసం? కుటుంబం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మోసకరమైనటువంటి ఆలోచనలతో ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది తమ జీవితాలను దేవునికి దూరం పరుచుకొనుచు, దేవుడు లేకుండా జీవిస్తూ, దేవుడు నాకు సమాధానం ఇవ్వలేడు అని అపోహపడుతూ అపవాది యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయి నాశనమునకు జోగుచున్నటువంటి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో ఎంతమంది ఉన్నారో. తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, బిడ్డలకు మాత్రం ప్రార్థన వంటపట్టదు. తల్లిదండ్రులు ప్రార్థిస్తుంటే అవహేళన చేసేటువంటి బిడ్డలు, వారు ప్రార్థనకు రమ్మన్నా రాను అని చెప్పేటువంటి వాళ్ళు. బిడ్డలకు ఆ దేవుడు ఏమై ఉన్నాడో తల్లిదండ్రులు నేర్పలేనటువంటి స్థితిలో, అయ్యా మా కోసం, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని ఎంతమంది మీ దగ్గరికి రాలేదు చెప్పండి? ఎంతమంది రాలేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఎవరు అని అంటే నిన్ను ఆశాంతము ఎరిగినటువంటి వాడు, నీ జీవితాన్ని సంపూర్ణముగా ఎరిగినటువంటి వాడు, నువ్వు నడుస్తున్నటువంటి మార్గము సంపూర్ణముగా ఎరిగినటువంటి వాడు, నీకు నీతికరమైనటువంటి స్థితిని, పరచబడేటువంటి స్థితిని, ఆరోగ్యదాయకమైనటువంటి స్థితిని ఏ రీతిగా ఇవ్వాలో ఎరిగినటువంటి వాడు, నీ మార్గములను సరళము చేసేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఇవ్వబడినటువంటి నామం ఏంటంటే యెహోవా ఏంటి? రోహి. యెహోవా నా కాపరి. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నువ్వు నమ్ముకుంటే సమృద్ధికరమైనటువంటి స్థితిలో నిన్ను నిలపాలని ఆశపడుతున్నటువంటి వాడు. ఆయనకి నీ జీవితాన్ని ఇస్తే శాంతికరమైనటువంటి జలముల యొద్ద నీకు దాహం తీర్చగలిగినటువంటి వాడు, నీ జీవితంలో శాంతినివ్వగలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఎవరు అంటే యెహోవా నా కాపరి. హల్లెలూయా. నిన్ను సంపూర్ణముగా ఎరిగినటువంటి నీ కాపరి. నీ తల్లిదండ్రులు నెరగకపోవచ్చు, నీ అన్నదమ్ముల్ని నెరగకపోవచ్చు, నీ భర్త నీ భార్యని నెరగకపోవచ్చు, నీ హృదయ స్థితిని, కానీ నిన్ను ఆశాంతము సంపూర్ణముగా అర్థం చేసుకొని నీకు మేలైనది ఇవ్వగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడే ఈ దేవుడైనటువంటి యెహోవా. హల్లెలూయా. ఆయనకి ఇవ్వబడినటువంటి నామం యెహోవా రోహి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా ఎవరు అని గిద్యోను ప్రకటిస్తున్నాడో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి ఏం పేరు పెట్టాడంట? యెహోవా సమాధాన కర్త. ఈ మాటకి హెబ్రూలో ఇవ్వబడినటువంటి నామం ఏంటంటే యెహోవా షాలోమ్. షాలోమ్ అంటే సమాధానం అని అర్థం. యెహోవా షాలోమ్. బైబిల్లో ఈ మాట మనము ఈ యొక్క భాగంలోనే చూడగలం. గిద్యోను పలికినటువంటి మాటలో ఏమని పేరు పెట్టాడంట దేవునికి? ఏంటంట? యెహోవా సమాధానకర్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీకు సమాధానం, శాంతి, సమాధానాలు ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎవరంటే ఎవరు? యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధానకర్త. ఇక్కడ పక్కన వాళ్ళతో గొడవలు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీరు బ్రతుకుతున్నటువంటి ప్రదేశంలో అసలు నాకు ఎవరితో గొడవ లేదు, నేను సమాధానంగా ఉన్నానని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
మీరు పనిచేసేటువంటి ప్రాంగణంలో నేను సమాధానముతో ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వెలుచున్నటువంటి సంఘంలో నేను సమాధానంగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఉన్నటువంటి సహవాసంలో సేవకులుగా ఉన్నటువంటి వారే కానీ, పరిచారకురాలుగా ఉన్నటువంటి వారే కానీ, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారే కానీ, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు నేను అందరితో సమాధానంగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మన జీవితంలో నీవు నేను నమ్ముకున్నటువంటి దేవునిని దేవునిగా మనము అంగీకరించలేదు కాబట్టి మన జీవితాల్లో సమాధానం లేదు. మనం ఆయన ముందు పెట్టుకోలేదు కాబట్టి మన జీవితంలో సమాధానం లేదు. ఆయన సమాధానకర్త అయితే మరి నీ జీవితంలో సమాధానం ఎందుకు లేదు? నువ్వు నిజముగా ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడివైతే, నువ్వు నిజముగా ఆయన ఎవరో ఎరిగి ఉన్నటువంటి వాడివైతే, నీవు నిజముగా ఆయనను ఆశ్రయించినటువంటి వాడవైతే దానవైతే మన జీవితాలలో సమాధానం ఎందుకు లేదు? గిద్యోను అంటున్నాడు, నాకు సమాధానం ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోనికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, నేను నిజమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ బానిసత్వంలోనే ఉన్నాం. మేము నిజమైనటువంటి దేవుని నమ్ముకున్నాము, ఆయనను కూడా శత్రువుల చేత తరంబడుతూ ఉన్నాం. మేము నిజమైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి వారము అయినప్పటికీ కూడా మేము గానుగ చాటున దాక్కునవలసి వస్తూ ఉంది. మేము నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి వారం అయినప్పటికీ కూడా నా జీవితాలలో సమాధానం లేకుండానే మేము బ్రతికేస్తున్నాం అని కృంగిపోయి పరాక్రమవంతుడైనటువంటి గిద్యోను తన పరాక్రమవంతుడు అనేటువంటి సంగతిని కూడా మరిచిపోయి ఏదో జీవితాన్ని గడిపేస్తూ సమాధానం లేకుండా గడిపేస్తున్నటువంటి స్థితిలో దేవుడు అతన్ని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని చూచి అతని యొద్దకు వెళ్ళి పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడని అతను ఏమై ఉన్నాడో అతనికి జ్ఞాపకము చేసి, అతడు ఏమి కోరుకుంటే సమాధానం కలుగుతుందో అతడు ఏమి ఆశించి తన జీవితంలో కృంగినటువంటి స్థితిలో ఉన్నాడో ఇదన్నీ ఎరిగినటువంటి ఆ దేవాది దేవుడు అతని ద్వారా గొప్ప సమాధానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు కలిగించాడు. ఉబ్బి తబ్బిబ్బైపోయాడు గిద్యోను. ఇంకేం చేశాడో తెలుసా? ఒక బలిపీఠం కట్టించి యెహోవా, ఏం పేరు ఆయన పేరు? సమాధాన కర్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు నీకు సమాధానం ఇవ్వగలడు. నువ్వు ఎదురు చూస్తే నీకు సమాధానం దొరుకుతుంది. ఈ యెహోవా ఎవరంటే సమాధాన కర్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితాలలో మనము సరైనటువంటి రీతిగా సమాధానం పొందుకోలేకపోతున్నామంటే మనము ఆయన కొరకు ఎదురు చూడటం మానేసి మనల్ని మనమే హెచ్చించుకునేటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో, వాక్యాన్ని పక్కన పెట్టేసి శరీరాన్ని హేతువు చేసుకున్నటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామేమో, ఆయన మాట కాకుండా మన మాటనే చెల్లించుకోవాలనేటువంటి స్థితిలో మన జీవితాలు వెళ్తున్నాయేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి మరలా మనము ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి మనం. ఆయన సమాధానకర్త, యెహోవా షాలోమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి యెహోవా చెప్పండి? యెహోవా షాలోమ్. దా మాటకు అర్థం ఏంటి? సమాధానకర్త, సమాధానకర్త. నాలుగవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 139వ కీర్తన, 139వ కీర్తన ఒకసారి చూసినట్లయితే
7వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఏమంటున్నాడు చదవండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, పాతాళమందు పండుకొనను నువ్వు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవునిని వర్ణిస్తూ అతడు అంటున్నటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు, నీ నుంచి నా ఆత్మను, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు హెబ్రీలో ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే యెహోవా షమా. అంటే ఆయన ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఆయన సన్నిధి ఉంది. నువ్వు పాతాళంలోకి వెళ్ళినా ఆయన ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఆయన మనతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని మరిచిపోయి ఆయన ఎరిగినటువంటి వారు మనం చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యాలను చేయటానికి చాలా త్వరితగతిన ఉంటాం మనం, చాలా తొందరపడుతూ ఉంటాం మనం, నన్ను ఎవరు చూడటం లేదులే అని అనుకుంటూ ఉంటాం మనం, నేను చేసినది ఎవరికి తెలియదులే అని అనుకుంటూ ఉంటాం మనం, నా ఆలోచనలు మనుషులు గ్రహించలేరని అనుకుంటూ ఉంటాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు గ్రహింపలేకపోవచ్చు, కానీ నీవు నమ్ముతున్నటువంటి నీ దేవుడు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన కనుదృష్టి చూస్తేనట మనుషులు పైవేశాన్ని చూస్తారు, కానీ యెహోవా కనుదృష్టి దేని పరిశీలి అంతరంద్రియములను పరిశోధించును, హృదయాంతరంగములను పరిశోధించును. అక్కడ కూడా ఉన్నాడు ఆయన, ఆయన సర్వాంతర్యామి. ఇది తెలుసా నీకు? యెహోవా ఎవరైనా ఆయన సర్వాంతర్యామి, యెహోవా షమా. నీవు ఈ సత్యాన్ని ఎరగకపోతే నీ వ్యక్తిగత జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం రెండు వేరు అనేటువంటి ఆ భ్రమలో మనం జీవించేటువంటి అవకాశం ఉంది. సంఘంలోకి వచ్చినటువంటి సమయంలోనే దేవుడు, ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు లేడు. దేవుడు రాళ్లే, మా ఇంట్లోకి ఎందుకు వస్తాడు దేవుడు? సహవాసములో ఉన్నప్పుడే దేవుని గురించినటువంటి ఆలోచన మన వ్యక్తిగత జీవితాలలో ఆయన లేడులే అని అనుకుంటూ ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఎవరంటే యెహోవా షమా. ఆయన ఎక్కడున్నాడంట? ఆకాశముకి ఎక్కినను అక్కడున్నాడు, పాతాళంలోనికి దిగిపోయినను అక్కడికి వెళ్ళి పండుకున్నాను అక్కడ ఉన్నాడు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను. ఎక్కడికైనా నువ్వు ఎక్కడున్నా ఆయన నీతో ఉంటాడు. యెహోవా షమ్మా ఆయన పేరు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన ఉంటాడు, నీ చేయి పట్టుకుంటాడు, నీకు ఆశ్రయపురముగా ఉంటాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు.
యెహోవా ఎవరంటే ఆయన సర్వాంతర్యామి. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి స్థితిగతిలో కూడా సహాయం చేయగలిగినటువంటి సహాయకుడు ఎబెనేజర్ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఎవరు? యెహోవా షమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యెహోవాను ఎరిగినటువంటి వాడవైతే, ఆయన షమ్మా అనేటువంటి సత్యం ఎరిగినటువంటి వాడవైతే, నీ జీవితంలో పాపము చేయటానికి, మోసము చేయటానికి, చెడు తలంపులు ఆలోచన చేయటానికి నీవు త్వరపడేటువంటి వాడిగా ఉండవు. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నిన్ను గురించి దుఃఖిస్తున్నాడు. నువ్వు ఆయనకు విరోధముగా చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన విషయంలో ఆయన నీ పక్షాన దుఃఖపడుతూ ఉన్నాడు. నువ్వు ఎరగటం లేదు ఆయన నీ పక్కన ఉన్నాడని. నీ స్నేహితునిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా నీకు సహకారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను పాపము నుంచి తప్పించి నీతి మార్గములో నడిపించి తనతో కూడా నీవు పరదైసులో ఉండాలని, ఆ ప్రశస్తమైనటువంటి స్థానములో ఆయన ఇచ్చేటువంటి బహుమానములు నీవు పొందుకోవాలని, నీ విశ్వాసమునకు కర్తగా దానిని కొనసాగించువానిగా నీ పక్షాన ఆయన ఉన్నాడని ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గ్రహింపలేకపోతే, ఆయన యెహోవా షమ్మా అనే సత్యాన్ని మనము ఎరుగకపోతే, మనము ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏ రీతిగా రక్షింపబడినటువంటి వారం? ఎవరైనా యెహోవా షమ్మా, ఆయన సర్వాంతర్యామి, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనతో ఉండేటువంటి వాడు. ఐదవదిగా ఈ యెహోవా ఎవరు అని ఆలోచన చేసినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు హీబ్రీలో ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే యెహోవా సిద్కేను, యెహోవా సిద్కేను, నా నీతి అయి ఉన్నటువంటి వాడు. ఏంటట ఈ దేవుడు? నా నీతి అయి ఉన్నటువంటి వాడు, నిన్ను నీతిమంతునిగా తీర్చడం కొరకు తన ప్రాణం పెట్టినటువంటి వాడు. మనం ఎట్లనగా చదవండి, మనం ఇంకను పాపులమై ఉండగానే ఇంకా మనం నీతిమంతులుగా తీర్చబడాలని ఆలోచన చేయక మునిపే, పాపము మన మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడే ఆయన ఏం చేశాడంట? క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఏమవుతున్నాం మనం? ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చేటువంటి వాడు. నువ్వు విశ్వసించిన కొలది నువ్వు నీతిమంతునిగా మార్చబడేటువంటి అవకాశాన్ని నీకు ఇస్తున్నటువంటి వాడు. యెహోవా చిత్కెను. నీ పాపస్థితిని ఎరిగినటువంటి వాడు, నీ కొరకు సమాధానముగా పరిష్కారముగా తన ఏకైక కుమారుని పంపించినటువంటి వాడు. ఆ కుమారుని యందు నువ్వు విశ్వసించినప్పుడు ఆ కుమారునిలో నిన్ను రక్షించి నిన్ను నీతిమంతునిగా తీర్చి తన నిత్య రాజ్యములో నిన్ను జ్ఞాపకము చేసుకోవాలని ఆశపడుతున్నటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఎవరు? చిత్కెను, మనల్ని నీతిమంతులుగా తీర్చేటువంటి వాడు. నేను పాప బంధకాల్లో ఉన్నాను,
పాపం యొక్క ప్రభుత్వం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? నిన్ను విడిపించేవాడు నీతోనే ఉన్నాడమ్మా. నిన్ను విడిపించేటువంటి వాడు, నన్ను విడిపించేటువంటి వాడు మనతోనే ఉన్నాడు. ఆ బంధకాల యొక్క బలము ఎంతైనప్పటికీ కూడా యేసు రక్తము ఆ బంధకాల నుంచి నిన్ను విడిపింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కొరకు రక్తము కార్చునంతగా శ్రమపడి తన ప్రాణము పెట్టి నీవు విశ్వసిస్తే నేను నీతిమంతునిగా తీర్చేటువంటి వాడు. యెహోవా ఎవరంటే యెహోవా సిద్కేను. నువ్వు విశ్వసించిన కొలది నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. చెప్పండి, ఆయన పేరేంటో? యెహోవా ఈరే. థ్యాంక్ యూ. 22వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొను. ఈ యొక్క సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకివ్వ నామం ఏంటంటే యెహోవా ఈరే. యెహోవాయే చూచుకొనును. ఆయనే పోషిస్తాడు, ఆయనే ఇస్తాడు. చాలా సందర్భాల్లో మనకున్నటువంటి బలము సరిపోనప్పుడు మన బిడ్డలు నాకు అది కావాలి ఇది కావాలి అని అంటున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసులమైనటువంటి మనము వాళ్ళకి ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేయండిరా, దేవుడు ఇస్తాడు, ఆయన ఇచ్చేవాడు, ఆయనే చూసుకుంటాడు. ఇక్కడ అబ్రహాము గారు కూడా తన కుమారునితో అన్నట్టున్నటువంటి మాట ఏంటంటే, నాన్న మనం వెళ్తున్నాం, మరి గొర్రెపిల్లేది, దహన బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేది? ఈ కుమారునికి అన్నీ తెలుసు, దహన బలి ఇచ్చే సమయంలో ఏమేమి కావాలో అన్నీ తెలుసు. ఆయన అంటున్నాడు ఏది అని అంటే, తండ్రి ఇస్తున్నటువంటి సమాధానము హృదయంలో ఎంత వేదన ఉన్నా, ఎంత బాధ ఉన్నా అతను చెప్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా చూసుకొను, యెహోవాయే చూసుకుంటాడు. యెహోవా ఈరే, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయనే నా పోషకుడు, ఆయనే ఇచ్చేటువంటి వాడు, ఆయనే సమృద్ధిని ఇచ్చేటువంటి వాడు, ఏం కావాలో అది ఇచ్చేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోవా ఎవరు అని అంటే నీ జీవితంలో నీకేం కావాలో అన్నీ చూసుకునేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నీ చూసుకుంటాడు. నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీకేం ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఏ సందర్భంలో, ఏ సమయంలో నీకు ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, నువ్వు ఆధారపడటం నేర్చుకుంటే నేను ఎక్కడికి తీసుకెళ్లాలో నీకు వాడకు చుక్కానే ఉన్నట్టు ఉండి నడిపించేటువంటి వాడు, అన్నీ చూసుకునేటువంటి వాడు. నీకు ఆహారం కావాలా ఆయన చూసుకుంటాడు, నీకు వస్త్రములు కావాలా ఆయన చూసుకుంటాడు, నీకు డబ్బులు కావాలా ఆయన చూసుకుంటాడు, నీకు బంధువులు కావాలా ఆయన చూసుకుంటాడు, నీకు ఎటు ప్రయాణం అవ్వాలో తెలియటం లేదా ఆయన చూసుకుంటాడు, నీకు బిడ్డలు కావాలా ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయన చూసుకునేటువంటి వాడు. హీ ఈజ్ ద ప్రొవైడర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని కేవలము మాటల్లో చెప్పుకుంటాం కాదు. ఆ యెహోవా ఎవరు, ఆయన కొరకు నేను ఎందుకు ఎదురు చూడాలి? నేను ఎదురు చూడదగినటువంటి లక్షణములు ఆయనలో ఏమున్నాయి?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే ఆయన కోసం ఎదురు చూడటంలో ఉన్నటువంటి ఆ జీవార్థమైనటువంటి స్థితి నీకు అర్థమవుద్ది. ఆయన ఎవరో నీకు తెలియకపోతే నువ్వు ఎదురు చూడలేవు. చిన్నపిల్లలు ఉన్నారు, మన ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళు పని పాటలన్నీ మానుకొనేసేసి బాజా భజంత్రులతో ఎదురు చూస్తారా? అమ్మా ఆకలేస్తుంది, నాన్న నిద్ర వస్తుంది. వాడికి తెలియదు ఎవరు వస్తున్నాడు. నీకు తెలుసు అతని యొక్క స్థితి ఏంటో, అతని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏంటో. మీ ఇంటికి కలెక్టర్ వస్తున్నాడు అనుకోండి, ఎప్పుడైనా మీ ఇంటికి యోబయ్య గారు వచ్చేటప్పుడు అందరూ నిద్రపోదామని అనుకున్నారు ఎప్పుడన్నా? గబగబా ఆయనకి ఏం కావాలో, ఎందుకంటే ఆయన ఎవరో నీకు తెలుసు. ఆయన నీ ఆత్మీయ తండ్రి అని నీకు తెలుసు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎరగకపోతే నువ్వు ఆయన కోసం ఎదురు చూడలేవు, ఎరిగితేనే ఆయన కోసం ఎదురు చూడగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఆయన ఎవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యెహోవా రాఫా, ఆయన నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు. యెహోవా రోహి, నీ కాపరై ఉన్నటువంటి వాడు. యెహోవా షాలోమ్, నీకు సమాధానమును ఇవ్వగలిగినటువంటి వాడు. యెహోవా సిక్కెను, నీ నీతి అయి ఉన్నటువంటి వాడు. యెహోవా సమ్మా, నీతో ఉన్నటువంటి వాడు. యెహోవా ఈరే, ఆయన నీకు సమస్తమును ఇవ్వగలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన, ఈ తలంపులు మీ హృదయాల్లో నిండుకొని ఉండగా మరలా మనం కలుసుకున్నప్పుడు ఆయన కోసం ఎదురు చూడటం అంటే ఏంటో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి సర్వోన్నతుడా, నీవు సమస్తము ఇవ్వగలవని, యెహోవా ఈరేగా ఉన్నటువంటి దేవుడవని తండ్రి నాయన, నిన్ను ఎరుగుటంలో నీ కృప మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. యెహోవా షాలోముగా మాకు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడవు నీవని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సమయంలో నిన్ను సంపూర్ణముగా ఎరిగి నీ కొరకు ఎదురు చూడటంలో నూతన బలమును ఏ రీతిగా పొందుకోవటం అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి కృపను మా బిడ్డలకు ఇవ్వమని విన్నటువంటి ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ వారి జీవితాలను బలపరచమని, వారి జీవితంలో నూతనమైనటువంటి బలాన్ని పొందుకోవటానికి ఈ వాక్యము ప్రభానైనా వారి జీవితాలను ఉజ్జీవింప చేయగలుగులాగున మీ కృపను అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మరలా మేము కలుసుకుని పర్యంతం నీ కృప కాపుదల భద్రత మాకు ఇవ్వమని నాయన, తరువాతి సెక్షన్స్లో మాట్లాడుతున్నటువంటి నీ దాసులను కూడా మీరు బలపరిచి వాడుకోమని నాయన, ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నీ పాదాలకు అప్పగిస్తూ మీరే బలపరిచి జయకరముగా జరిగించమని, అందరికీ సర్వ సమృద్ధినిమ్మని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని నిత్య నిబంధన సంబంధమైన కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును తోడై ఆయన రాకడ పర్యంతము మరలా మనం కలుసుకుని పర్యంతం ఆయన కృప మనలను నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.